ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత లీల. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం. రచన సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. అధ్యాయం 5. సర్వసమర్థుడు. కొనసాగింపు. ఉమెన్స్ లైబ్రరీలో పనిచేసే జయమ్మ గారి భర్త జయచంద్రారెడ్డి షిరిడి సాయిబాబా భక్తులు. వీరు తనకు శ్రీ స్వామివారు ప్రసాదించిన ప్రథమ దర్శనం గురించి ఇలా చెబుతున్నారు. శ్రీ స్వామివారిని గూర్చి శ్రీ సాయి లీలామృతంలో చదివాను, కానీ శ్రీ స్వామివారిని దర్శించలేదు. వారి మండలారాధన రోజు కూడా తెలియదు. సరిగ్గా ఆ ముందు రోజు నాకొక వింతైన స్వప్నం వచ్చింది. నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర నాకొక అపరిచితుడైన పెద్దాయన కనిపించి, నెల్లూరు ప్రాంతంలో గొలగమూడిలో ఉన్న అవధూత గారిని చూశావా? చూడకుంటే దర్శించు. నెల్లూరుకు దక్షిణంగా పో, అక్కడ మిలిటరీ వాళ్ళు నీకు మార్గం చెప్తారు అని చెప్పాడు. నేను స్వప్నంలోనే అవధూత గారి దర్శనార్థం పోతూ వేదాయపాలెం సమీపంలో మిలిటరీ వాళ్ళ గుడారాలు చూచి అక్కడ సెంట్రీని గొలగముడికి మార్గమడిగి తెలుసుకున్నాను. గొలగముడికి వస్తున్నాను. కొండాయిపాళెం దాటాక ఒక సన్నని మనిషి గోచి పెట్టుకొని కర్ర ఒక ముంత చేతపట్టుకుని ఉన్నారు. పాతగుడ్డలు కొన్ని వస్తువులను చిన్న చిన్న మూటలుగా కట్టి ఆ మూటలను దండవలే మెడకేసుకొని ఉన్నారు. వీరే స్వామి అనిపించింది. సాష్టాంగ దండ ప్రణామం చేశాను. స్వప్నం అంతమైంది. తెల్లవారి నా స్నేహితులు శ్రీ స్వామివారి మండలారాధనకు పోతున్నాము రమ్మని పిలువగా గొలగముడి వచ్చి శ్రీ స్వామివారి సమాధిని ధునిని పూజించుకోవడమే కాక మా గురువు గారైన భరద్వాజ మాస్టర్ గారిని దర్శించుకున్నాను. ఈ విధంగా తన భక్తుని తన మండలారాధనకు రప్పించుకున్నారు సర్వజ్ఞమూర్తి. 1000 గొర్రెలలో ఉన్న మన గొర్రెను కాలుబట్టి లాక్కువస్తానని చెప్పి ఉన్నారు కదా శ్రీ స్వామివారు. గొలగముడి వాస్తవ్యులు తూపిలి వెంకయ్య కుమార్తె ఉమామహేశ్వరిని అనికెపల్లిలో ఇచ్చారు. అనేక కారణాల వలన ఆమె భర్త ఆమెను ఏలుకోలేదు. పోగా విడాకులు రాసేవమని ఒత్తిడి తెచ్చాడు. చాలా ఘోరంగా కొట్టేవాడు, తిట్టేవాడు. వీధిలోకి పిలిచి తన భార్య ఉమను పెద్ద మనుషులు ఎదుట విచారణ జరిపించాడు. చివరకు ఆమె వేసారి విడాకులు వ్రాసిచ్చింది. మంగళసూత్రం తీసేసింది. అది మొదలు పిచ్చమ్మ తన కుమార్తె ఉమను స్వామివారి ఆశ్రమంలో సేవ చేయడానికి తులసవ్వకు అప్పగించింది. ఆ మహాభక్తురాలి సహచర్యంలో ఉమా భగ్న హృదయంతో తన సర్వస్వం స్వామియే అని 1 సంవత్సరం సేవ చేసింది. తిరిగి మరొకరికిచ్చి వివాహం చేస్తామన్నా కూడా వద్దని నిరాకరించింది. ఈలోగా ఎందరు చెప్పినా కూడా మంగళసూత్రం ధరించలేదు. నాకు భర్త లేడు పోండి అని కేకలేసేది. తులసవ్వ ఈమె మంగళసూత్రం తెప్పించి స్వామివారి ఆసనం కింద పెట్టించింది. స్వామి కృపచేతనైనా మెడలో ధరిస్తుందని ఆమె భావం. కానీ చిత్రంగా శ్రీ స్వామివారు భార్యాభర్తల మనసులు మార్పు చేశారు. ఒకరిపై ఒకరికి మరులు కలిగేటట్లు చేశారు. భర్త పిలిస్తే కాపురం చేస్తానని ఉమా, భార్య వస్తే ఏలుకుంటానని భర్త ఒకరికొకరు మధ్యవర్తుల ద్వారా వార్త పంపుకున్నారు. ఒక శుభముహూర్తాన ఎవరి ప్రమేయం లేకుండానే ఉమా శ్రీ స్వామివారి సేవకుడు గురువయ్యని అడిగి తన మంగళసూత్రం తీసుకొని మెడలో ధరించి తల్లికి కూడా చెప్పకుండా 2 మైళ్ళు దూరంలో ఉన్న అనికేపల్లిలోని భర్త దగ్గరికి వెళ్ళింది. భార్య వచ్చిందే 10,000 భర్త ఆదరంతో స్వీకరించాడు. ఇప్పుడు ఉమకు 2 ఆడబిడ్డలు కలిగారు. చిలకా గోరింకల్లాగా వాళ్ళు కాపురం చేస్తున్నారు. సర్వప్రేరకుడైన సద్గురువునకు మాత్రమే ఇట్టి చిత్రమైన సన్నివేశాలను కూర్చడం సాధ్యం కదా. ఒకప్పుడు శ్రీ స్వామివారు పెన్నకు ఆవలిగట్టును విడిది చేసి ఉన్నారని భక్తురాలు అక్కమ్మకు తెలిసింది. ఆతృతగా శ్రీ స్వామివారి దర్శనార్థం బయలుదేరింది. ఏటిలో నీళ్లు లోతుగా పారుతున్నాయని పోవద్దని మిత్రులు సలహా ఇచ్చారు. అది విని పోలేకున్నాను గదా అని ఏడ్చుకున్నది. చివరకు ఆమెకు శ్రీ స్వామివారి చెంతకు వెళ్ళిపోవాలని తీవ్రంగా అనిపించి వెళ్ళిపోయింది. ఏటిలో పోతుంటే నీరు చీలమండల వరకే ఉన్నాయి. ఆ చెప్పినాయన ఎందుకబ్బా ఇట్లా అబద్ధం చెప్పాడు అని ఆమె అనుకున్నది. కానీ ఆమె శ్రీ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు సేవకులు నీవు ఏరు దాటి ఎలా వచ్చావు అని ఆశ్చర్యంతో అడిగారు.
నిజంగానే ఏరు నిండుగా పారుతున్నదని, శ్రీ స్వామివారి మహాత్మ్యం వల్లనే నీరు లేనట్లయిందని అప్పుడు ఆమెకు అర్థమైంది. కన్నవరం రాజయ్యకు 1982లో నీరసం, గుండెదడ, అవ్యక్తమైన భయము ఉండేవి. నెల్లూరులో డాక్టర్కు చూపించాలనుకున్నాడు. శ్రీ స్వామివారి పటానికి మొరపెట్టుకుంటున్నాడు. ఆ భావావేశంలో వెక్కి వెక్కి ఏడ్చేశాడు. తెల్లవారి నెల్లూరు వెళ్ళి ఇంజెక్షన్ తీసుకుంటే ఇంటికి వచ్చేసరికి రియాక్షన్ వచ్చింది. వారిని శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకువచ్చి వంటికి విభూతి పూసి కొంత తినిపించి వెంటనే కారులో నెల్లూరు తీసుకుపోతున్నారు. కారుకు ముందు 10 బారల దూరంలో చేతిలో దుత్త, పంగాలకర్ర ధరించి శ్రీ స్వామివారు పోతున్నారు చూడండి అని అందరికీ చెబుతున్నాడు రాజయ్య. కానీ ఆయనకు తప్ప మరెవ్వరికి స్వామి కనబడటం లేదు. ఆసుపత్రి టైం అయిపోయింది కనుక డాక్టర్లు ఉండరనుకున్నారు. కానీ 1 గంటకు ముందే వెళ్ళిపోవాల్సిన డాక్టరు ఒంటరిగా కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఈయనకి ఇంజెక్షను, మందు ఇచ్చి ఇలా చెప్పారు డాక్టర్ గారు. ఎప్పుడో ఇంటికి పోవాల్సింది, నేనెందుకు ఇలా కూర్చుండిపోయానో నాకే తెలియదు, మీ కొరకే దేవుడిలా కూర్చోబెట్టాడేమో అని. 1981లో వెంకటమునిరెడ్డి తిరుపతి వారి స్నేహితుడు వి బోధయ్య శ్రీ స్వామివారి మహిమను గూర్చి విన్నారు. తర్వాత అతనికి కొన్ని నెలలు టైఫాయిడ్ వల్ల చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. 18 రోజులు అతడికి అన్నం పెట్టలేదు. డాక్టర్ గారికి లాభం లేదని రాయవేలు సీఎం ఆసుపత్రికి పొమ్మని చెప్పారు. బోధయ్య చాలా బీదవాడు. సీఎం ఆసుపత్రికి పోయే శక్తి లేదు కనుక చాలా దిగాలు పడ్డాడు. అప్పుడు తన స్నేహితుని నుండి విన్న వెంకయ్యస్వామి గుర్తుకు వచ్చి మనసులోనే తన బాధను వారితో విన్నవించుకున్నాడు. వెంటనే శ్రీ స్వామివారు భౌతికంగా అతని మంచం దగ్గర కనిపించి, నీకేం పర్వాలేదు, 3 రోజుల్లో తగ్గుతుంది అని చెప్పి అదృశ్యమయ్యారు. వెంటనే బోధయ్యకు ఎక్కడ లేని శక్తి వచ్చి డాక్టర్కు చెప్పకుండానే 18 మైళ్ళ దూరం అర్ధరాత్రి నడిచి తన స్వగ్రామం చేరుకున్నాడు. నాటి నుండి ఏ చికిత్స లేకుండా స్వస్థుడైనాడు. తర్వాత 1 వారం రోజులకు శ్రీ స్వామివారిని దర్శించి తన చిత్రమైన అనుభవం గురించి అక్కడ అందరికీ చెప్పాడు. ఒకరోజు తలుపూరు నారాయణదాస ఆశ్రమంలో ఉండగా శ్రీ స్వామివారు, అయ్యా, పైవాళ్లంతా వచ్చి పెంచలకోనలో మీటింగ్ పెట్టుకుని ఉన్నారు. పెంచలయ్య వాళ్ళకేమీ జవాబు చెప్పలేక మనలను రమ్మని 3 నాళ్ల నుండి తిరుగుతున్నాడు. మనం ఈరోజు పోయి ఎవరికి చెప్పే మాట వాళ్ళకు సరిచెప్పి పెంచలయ్యకు ఎలాంటి ఆటంకం లేకుండా చేసి రావాలి కనుక ప్రయాణం కండి అని తన బృందాన్ని తీసుకొని పెంచులకొన చేరారు. దేవాలయం ముందు కూర్చుని రాత్రి 8 గంటల నుండి వేకువజామున 5 గంటల వరకు మన కంటికి కనబడని వ్యక్తులతో మాట్లాడుతున్నారు. ఆ మాటలకు అర్థం మనకు తెలియదు. చివరకు, అయ్యా, ఎవరికి చెప్పవలసిన మాట వాళ్లకు చెప్పాం, పెంచలయ్యకు పీకులాట తప్పింది, ఇక పదండి అని తన బృందాన్ని ప్రయాణం చేశారు. ఆ రోజు బుధవారం. 1 శని ఆదివారములు తప్ప మిగిలిన రోజుల్లో బస్సు పెంచలకోనలోకి ఆ రోజులలో వచ్చేది లేదు. ఆ విషయం శ్రీ స్వామివారికి చెబితే, బస్సు వస్తుంది, మీరు త్వరగా ప్రయాణం కమ్మని మూటలు సిద్ధం చేయించారు. 15 నిమిషాల్లో నిజంగానే బస్సు వచ్చింది. ఈరోజు బుధవారం కదా, బస్సు ఎందుకు తీసుకొచ్చారు అని డ్రైవర్ని అడిగితే, గోనుపల్లె నుండి కదిలి 10 బారలు వెళ్ళాక దేవుణ్ణి చూచి రావాలనిపించి బస్సు వెనక్కి తిప్పి తీసుకొచ్చాం. శ్రీ వెంకయ్యస్వామి వారిని తీసుకుపోయేందుకే భగవంతుడు అలా చేసి ఉంటాడు అని చెప్పారు. శ్రీ వెంకయ్యస్వామి వారు సకల సంకల్ప సిద్ధులని ఆ డ్రైవరు గుర్తించినట్లు లేదు. ఇదే విధంగా కలువాయి రూట్లో శ్రీ స్వామి వాళ్ళు 4 బారల దూరంలో వస్తుంటే డ్రైవర్ వీళ్ళని చూచి కూడా బస్సు నిలపలేదు. 10 బారలు వెళ్ళాక బస్సు అకారణంగా ఆగిపోయింది. శ్రీ స్వామి బృందం బస్సు ఎక్కగానే తిరిగి బస్సు సలక్షణంగా కదిలిపోయింది. మహనీయులు తమ కృపను చిత్రమైన రీతులలో ప్రసరింపజేస్తారు. వారి మాటలు, వారు చేస్తున్న పనులు అజ్ఞానులమైన మనకు అర్ధరహితాలుగా కనిపిస్తాయి. కానీ వారి మాటల యందు అచంచల విశ్వాసం కలిగి వారెప్పుడూ తమాషా మాటలు మాట్లాడరు అని ఎరిగిన వారు వారి మాటలను యథాతథంగా ఆచరించి ఎన్నలేని మేలును పొందుతారు. అలా ఆచరించని వారు కృపను పొందలేరు. ఒకప్పుడు కొర్రకూటి బుజ్జయ్య గారు కొన్ని కోర్టు కేసులతోనూ తండ్రిగారి అనారోగ్యాన్ని గురించి ఆలోచిస్తున్నందున
మనసు చికాకుగా ఉండి శాంతి కొరకు శ్రీ స్వామివారి చెంతకొచ్చి అల్లంత దూరాన్ని నిల్చున్నారు. వీరేమి చెప్పుకొనక ముందే శ్రీ స్వామివారు, అయ్యా, మనసులో ఏమీ పెట్టుకోకుండా చకచక ఇంటికి పో, అన్నీ నేను చూసుకుంటాను అని అభయమిచ్చారు. అదేవిధంగా బుజ్జయ్య గారు వెళ్ళిపోయారు. శ్రీ స్వామివారు చెప్పినట్లే అన్నీ చక్కబడిపోయాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు బుజ్జయ్య గారు తన బావగారు క్రిమినల్ కేసులో చిక్కి కోర్టుకు తిరిగేటప్పుడు ఆ కేసులో సహాయం చేయమని శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు. అప్పుడు శ్రీ స్వామివారు, అయ్యా, కొండాయిపాళెం దాకా బస్సులో పోయి అక్కడ నుండి నడిచి నెల్లూరుకు పోయి కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడి నెల్లూరు రంగనాయకుల దేవస్థానంలో పూజ చేయించి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వచ్చేయి అని ఆజ్ఞాపించారు. శ్రీ స్వామివారి మాట యందు దృఢమైన విశ్వాసం గల బుజ్జయ్య గారు అదేవిధంగా బస్సులోనూ నడిచి కొంత దూరము పోయి కేసు విషయం మాట్లాడి రంగనాయకుల దేవస్థానంలో పూజ చేయించి త్వరగా నడిచి వస్తున్నారు. బస్సు లేదు. పరిగెత్తి వచ్చినా కానీ 12 గంటలకు గొలగముడి చేరే అవకాశమే లేదు. శ్రీ స్వామివారిని స్మరిస్తూ త్వరగా నడుస్తున్నాడు. ఫతేఖాన్పేట దగ్గర ఒక మిత్రుడు కనిపించి పలకరించి విషయం తెలుసుకొని వెంటనే తాను మానుకున్న ప్రభుత్వ క్యాంపును తిరిగి వేసుకొని కారు తీసుకొని బయలుదేరి బుజ్జయ్య గారిని కూడా కలుపుకొని కారులో ఎక్కించుకొని గొలగముడి సమీపంలో వదిలి వెళ్ళిపోయారు. 12 గంటలకు ముందుగానే ఆయన శ్రీ స్వామివారి చెంతకు చేరాడు. కేసులన్నీ మంచు వలె కరిగిపోయాయి. నెల్లూరు నుంచి పరిగెత్తి వచ్చినా 12 గంటలకు రాలేడు. కానీ శ్రీ స్వామివారి మాట యందు పూర్ణ విశ్వాసం ఉంచాడు కనుకనే వారి మిత్రులు వారిని కారులో తీసుకువచ్చి సకాలంలో చేరేటట్లుగా శ్రీ స్వామే ఏర్పాటు కావించారు. తన భక్తుని భారం తనదని కదా శ్రీ స్వామివారు చెప్పింది. శ్రీ స్వామివారు కొన్ని పనులు చేయించే పద్ధతి చాలా చిత్రంగా ఉంటుంది. ఖచ్చితంగా ఫలానా టైంలో చేయమనడం, ఫలానా దేవాలయంలో పూజ చేయించి ఫలానా వాళ్ళతో మాట్లాడరమ్మని చెప్పడం చూస్తే అజ్ఞానమనే అంధత్వంలో ఉన్న మనకేమీ తెలియకపోగా అది వారి పిచ్చి పద్ధతి అని భ్రమిస్తాం. అప్పుడు కొండాయపాళెం దొర తోటలో కాపురమున్న దొడ్లరామిరెడ్డి గారు తాను కోర్టులో కేసు గెలిచాక శ్రీ స్వామివారికి మొక్కుబడి పెట్టుకున్న ప్రకారం చెల్లించాలని, స్వామి, మీ దయవలన కేసు గెలిచాను, ఏదైనా గట్టి ఇల్లు మీకు కట్టించాలనుకున్నాను, ఎచ్చట కట్టమంటారు, ఎలా కట్టమంటారో తెలపండి అని ప్రార్థించాడు. శ్రీ స్వామివారు, నాకు ఇల్లు వద్దు కానీ ఆంజనేయ స్వామి గుడికి ప్రహరీ కట్టించు అన్నారు. ఆ భక్తుడు సరేనని వెళ్ళాడు. కానీ చాలా రోజుల వరకు పని చేయించలేదు. శ్రీ స్వామివారు ఒకరోజు కొర్రకోటి బుజ్జయ్యను, కాటన్ రెడ్డి సుబ్బరామరెడ్డిని పిలిచి, అయ్యా, మీరు రాత్రి 2 గంటలకు బయలుదేరి నడిచిపోయి ఆయన ఆంజనేయ స్వామి గుడికి ప్రహరీ గోడ కట్టిస్తానన్నాడు, ఆ విషయం మాట్లాడరండి అని ఆజ్ఞాపించారు. శ్రీ స్వామివారి మాటలేడల అచంచల విశ్వాసం గల ఈ భక్తులు అదేవిధంగా 2 గంటలకు లేచి 6 మైళ్ళు నడిచి దొడ్లరామిరెడ్డి గారిని నిద్రలేపి విషయం చెప్పారు. నాకు ఇంకా కొన్ని కోర్టు కేసులున్నవి, అవి కూడా పూర్తయితే కట్టిస్తాను. శ్రీ స్వామివారు పంపారు కనుక 400 రూపాయలు ఇస్తాను, మీరు మిగిలిన పైకం చందాలు దండి కట్టించండి అని చెప్పారు. మేము శ్రీ స్వామివారు చెప్పినట్లు చేస్తాం, ఈ పైకం మీకు వాపస్ చేయమంటే మరలా తెచ్చిచ్చేస్తాం, అందుకు సమ్మతమైతే ఇవ్వండి అన్నారు బుజ్జయ్య గారు. అందులకు సమ్మతించి వారు 400 రూపాయలు ఇచ్చి పంపారు. ఈ విషయం శ్రీ స్వామివారికి చెబితే, ఆయనే వచ్చి కట్టిస్తాడులేయ్యా, మీరు పని మొదలు పెట్టండి అన్నారు. శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు గోడ పని ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చి నిదానంగా పని జరుపుతున్నారు. 4వ రోజు రామిరెడ్డి గారే వచ్చి పని చూచాక ఆయన మనస్సును శ్రీ స్వామివారు ఎలా మార్చారో ఏమో. మిగిలిన పైకం కూడా నేనే పంపుతాను, ఎక్కువ మంది మనుషులను పెట్టి త్వరగా పని పూర్తి చేయమని చెప్పి వెళ్ళాడు. అటు తర్వాత ఆయన ఒక్కరే ఆ ప్రహరీ ఖర్చంతా భరించి శాశ్వతంగా గోడ నిర్మించారు. రాత్రి 2 గంటల వేళ 2 మనుషులను నడిచి వెళ్ళమని చెప్పడంలో అంతరార్థం స్వామివారికే తెలియాలి. అధ్యాయం 5 సర్వసమర్థుడు సమాప్తం.
భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.